హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పుస్తకం విడుదలైన 2-3 రోజుల్లోనే పూర్తిగా పుస్తకాలు సీరియస్ అభ్యర్థులు అందరికి కూడా ఈ ఏపీ టెట్ పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకున్నారు, చదవడం ప్రారంభించారు. ఈ పుస్తకం యొక్క స్పెషాలిటీ మీకు అందరికీ తెలుసు. గత టెట్ ప్రశ్నాపత్రాలు తీసుకుంటే సిలబస్ ప్రకారం ఇవ్వకుండా పుస్తకం ప్రకారం ఇవ్వడం జరిగింది. మరియు టెట్ సైకాలజీ సంబంధించి మరియు డిఎస్సి సైకాలజీకి సంబంధించి చాలా పుస్తకాలు మనకు తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు విడుదల చేశారు. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి పాయింట్ మిస్ కాకుండా సమగ్రంగా పుస్తకాన్ని రాసి మరియు ప్రాక్టీస్ బిట్స్ను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే అన్ని పుస్తకాల యొక్క సమగ్ర సమాచారంతో కూడినటువంటి పుస్తకం. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క టెట్ ప్రశ్నాపత్రానికి డిఎస్సి ప్రశ్నాపత్రం తేడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సిలబస్ ప్రకారం ఇస్తాడు, ప్రశ్న అర్థవంతంగా ఇస్తాడు. మరి ఇలాంటి సందర్భంలో మనం ఒక్కొక్క మార్కు చాలా కీలకమైంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వింటే ఖచ్చితంగా మీరు 10 మార్కులు మిస్ కారు, అంటే 30కి 30 మార్కులు సాధిస్తారు ఈజీగా. గతంలో మన విద్యార్థులు ఎలాగైతే 30కి 30 మార్కులు సాధించారో, మరియు మీకు తెలుసు కొన్ని టాపిక్లు అదనంగా సైకాలజీ సిలబస్లో చేర్చడం జరిగింది. చాలామందికి ఆ విషయం తెలియదు. మరి ఈ పుస్తకం కావాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని బుక్ సెంటర్లలో పుస్తకం అందుబాటులో ఉంది. వెంటనే ఈ పుస్తకాన్ని తీసుకోండి. మరొక విషయం, పథకాలన్నీ కూడా మారిపోయాయి. విద్యా పథకాలన్నీ కూడా ఇంకా రాలేవు. ఈ సెప్టెంబర్ 5 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ఈ పథకాలు: జగనన్న అమ్మఒడి పథకం, తల్లికి వందనంగా, జగనన్న విద్యా కానుక, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, గోరుముద్ద పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, మనబడి నాడు నేడు పథకం, మనబడి మన భవిష్యత్తుగా, మరియు స్వేచ్ఛ అనే పథకం బాలికా రక్షగా, జగనన్న ఆనిముత్యాలు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. ఎవరి పేరును తీసుకోకుండా సంఘ సంస్కర్తల పేర్లను, విద్యావేత్తల పేర్లను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. వీటి యొక్క విధి విధానాలు ఇంకా రాలేదు. మన యాప్లో ఉచితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరొక ముఖ్య విషయం, మన యాప్లో టెట్ సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ సైకాలజీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉచితంగా విత్ కీతో సహా దాదాపు 1000 ప్రశ్నలు ఉచితంగా ఒక ఫోల్డర్లో ఉంచడం జరిగింది. మరి మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ టాపిక్లు చాలా కొత్తవి. ఈ టాపిక్లు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ టాపిక్ల పైననే ప్రశ్నలు వస్తున్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్లు కొత్తవి, ఈ టాపిక్లు సిలబస్లో చేర్చినవి, ఈ టాపిక్ల పైననే చాలామంది విద్యార్థులు మార్కులు పోగొట్టుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే బాల్యదశ నిర్మాణము అనే ఒక టాపిక్ అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది. మరి బాల్యదశ ప్రారంభం ఎక్కడ, బాల్యదశకు బీజం ఎక్కడ పడింది అనేటువంటి టాపిక్, మరియు వివిధ వ్యక్తుల అభిప్రాయాలు బాల్యదశ గురించి, ఫిలిప్ ఎరిస్ మరియు జాన్ లాక్ ఎగ్జామ్లో వచ్చినవి. చైల్డ్హుడ్ అంటే ఏమిటి, చైల్డ్ అంటే ఏమిటి, బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటు ప్రకారం చైల్డ్ అంటే ఏమిటి, మరి పత్రికా పదకోశం ప్రకారము, మెక్ మిలన్ ప్రకారం, కుప్పు స్వామి ప్రకారం ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తున్నాయి. అందరూ జనరల్ అంశాలు ఫోకస్ చేస్తున్నారు తప్ప ఇలాంటి అంశాలు ఫోకస్ చేయట్లేదు. మరియు పిల్లల పెంపకం ఈ టాపిక్ను చాలా పుస్తకాల్లో అదనంగా చేర్చడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. టెట్లో ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ టాపిక్గా పెట్టడం జరిగింది. అందుకే నేను సూక్ష్మంగా రాశాను, స్థూలంగా రాశాను, ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో రాశాను. ప్రాక్టీస్ బిట్స్ నెంబర్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. మరియు వివేచన, అతి సంజ్ఞానాత్మక టాపిక్ పైన ప్రతి టెట్లో ప్రశ్నలు వస్తున్నాయి. ఇది కొత్త టాపిక్, తెలంగాణ వారికి ఉండదు, మన ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే ఉంటుంది. మరి వికాసంలో విపత్తులు, మైలురాళ్ళు, దశలు, వయసులు అడుగుతున్నాడు ప్రతి ప్రశ్నాపత్రంలో. ఇవి మాత్రమే చేయలేకపోతున్నారు మీరు. మరియు దత్తాంశ పరిశోధన పద్ధతులు అనే టాపిక్ పుస్తకంలో ఉంది, సిలబస్లో లేదు. అయినప్పటికీ ఎగ్జామ్లో ఇస్తున్నాడు. కేవలం చర్యాత్మక పరిశోధన మాత్రమే సిలబస్లో ఇచ్చాడు. కానీ చారిత్రక పరిశోధన, సహసంబంధ పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన, పర్యాలోచక పత్రికలు జనరల్స్ అనే టాపిక్. బాల కార్మికులు, బాలల పీడనం, బాలల పేదరికం, బడి బయట పిల్లలు, అధిక వయసు అభ్యాసకులు. మరియు మీరు ఫోకస్ చేయాల్సింది ప్రత్యక్షము, భావనలు, అనుభవాత్మక అభ్యసనం, అన్వేషణాత్మక అభ్యసనం, సమూహము, రకాలు.
మరియు ఆటలు, సాంకేతికత, ఐసీటీ మీకు తెలుసు. జనరల్ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రశ్నాపత్రంలో. మరియు మరొక మేజర్ టాపిక్ సామాజికీకరణం. సిలబస్లో లేనప్పటికీ కూడా ప్రతి ప్రశ్నాపత్రంలో మీరు చూసుకుంటే వస్తూ ఉన్నాయి. సామాజికరణం భావన ఏమిటి? నిర్వచనాలు మైకేవర్, ఆక్బర్, పీటర్ వర్స్లే అందరి శాస్త్రవేత్తల యొక్క పుస్తకాలు ఒక దగ్గర మన పుస్తకంలో చేర్చడం జరిగింది. ఖచ్చితంగా గ్రంథాలు ఇవ్వడం జరిగింది. ఈ లాజిక్ తెలుసుకోకపోతే మీరు ఒక్కొక్క మార్కు కోల్పోతే చాలా నష్టపోతారు. మరియు కుటుంబము సామాజికరణము, సంస్కృతి సామాజికరణము, మరియు పాఠశాల సామాజికరణము, సమావేశక బృందము, పాఠశాల వాతావరణం అంటే సామాజికీకరణాన్ని ప్రభావితం చేసే అంశాలు అనే టాపిక్. ఇవి ఎవరు కూడా చూడట్లేదు, చదవట్లేదు. అందరూ కూడా జనరల్ సైకాలజీ చదువుతున్నారు. కాబట్టి మిత్రులారా, వీటిని దృష్టిలో పెట్టుకొని వీటిపైన ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి టెట్ సిలబస్ పెద్దది, డిఎస్సి సిలబస్ అనేటువంటి చాలా చిన్నది. కాబట్టి మన పుస్తకం మార్కెట్లో ఉంది. మరొక ముఖ్య విషయం, మీరు సీరియస్ డిఎస్సి ఆస్పిరెంట్స్, టెస్ట్ ఆస్పిరెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాలు చదివి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ప్రశ్న ఈ పుస్తకాలను బేస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మన తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుండి కొత్తగా విడుదలైనటువంటి పుస్తకాలు. వీటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాడు. కొత్త ప్రశ్నలు రావట్లేదు. కాబట్టి మీరు గనక ఈ పుస్తకాలు చదవకుండా వెళ్తే ఖచ్చితంగా మీకు సమయం లేకపోతే ఆ సమయాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతోనే మన పుస్తకం మార్కెట్లో ఉంది. మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. మరి డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు ఉంటుంది, మరియు సైకాలజీ ఉంటుంది. అన్ని తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా డిఎస్సిలో ఉన్నటువంటి సైకాలజీ మరియు విద్యా దృక్పథాలకు సంబంధించి మనకి ఈ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా మన యాప్లో కూడా అందుబాటులో ఉంది. మరి అతి త్వరలో మనకు లైవ్ క్లాసులు ప్రారంభమవుతాయి. మరియు టెట్కు సంబంధించి ఉచిత పరీక్షలు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పటికీ అందరూ రివిజన్లో ఉన్నారు. రివిజన్లో ఉన్న వారికి మీకు పోటీ ఇవ్వాలంటే మీ దగ్గర టైం ఉండాలి, పుస్తకాలు ఉండాలి. పుస్తకాలు ముందు పెట్టుకొని చదవాలంటే మీ దగ్గర టైం ఉండాలి. మరి ఆ పుస్తకాలు ఏవో తెలిసి ఉండాలి, ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలిసి ఉండాలి. కాబట్టి మీ అందరికీ తెలుసు, టెట్కు సంబంధించి మన దగ్గర క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. వేల మంది విద్యార్థులు క్లాసులు విని పుస్తకాన్ని చదువుతున్నారు. క్లాసులు విని పుస్తకంలో అండర్లైన్ చేసుకొని వెంటనే ప్రాక్టీస్ బిట్స్ అటు పుస్తకంలో ఇటు యాప్లో చేసుకోండి. మరియు ఇది టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసులు. మరి అదేవిధంగా టెట్ సైకాలజీ సంబంధించిన పుస్తకం మీరు యాప్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరియు అదేవిధంగా మీకు అందరికి తెలుసు, ఏపీ డిఎస్సి పుస్తకం నేరుగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఏపీ డిఎస్సి పుస్తకం 2 సబ్జెక్టులతో కూడుకున్నది. కాబట్టి 2 మనమే చెప్తున్నాం. కాబట్టి రెండింటికి సంబంధించిన పుస్తకం కూడా మార్కెట్లో ఉంది. టైం వేస్ట్ చేసుకోకండి. దీనికి సంబంధించినటువంటి క్లాసులు కూడా మనం సిద్ధంగా ఉంచాం. 2 సబ్జెక్టులతో కూడినటువంటి ఏకైక కోర్స్ ప్లస్ ఎగ్జామ్లు మన యాప్లో సిద్ధంగా ఉన్నాయి. క్లాసులు వినండి, మళ్ళీ చదివే అవసరం ఉండదు. బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. మిగతా వారికి మీరు పోటీ ఇవ్వగలరు. ఏ అనుమానం ఉన్న సబ్జెక్టు సంబంధించి ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి ఈ 2 కీలకమైనవి. ఆ విషయం మీకు తెలుసు. ఒక్క మార్క్ ఎందుకు వదులుకుంటారు? ఒక్క మార్క్ అని నెగ్లెక్ట్ చేశారో పడవకు రంధ్రం చిన్నదే కానీ పడవను ముంచేస్తుంది. కాబట్టి మనకు బిందు సింధు అవుతుంది, సింధు సముద్రం అవుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, అవకాశాన్ని ఇట్టి పరిస్థితులు కూడా చేజార్చుకోకండి. కాబట్టి సమగ్రంగా పుస్తకాలను అధ్యయనం చేసి మార్కెట్లో క్లాసులు మరియు పుస్తకాలను రిలీజ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా సమగ్రంగా చదివి ఉద్యోగాన్ని సాధించాలి. మన యాప్ ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. మరియు టెలిగ్రామ్లో కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాం. మన యాప్లో చాట్ బాక్స్లో మీకు ఏమైనా అనుమానం ఉంటే వెంటనే మెసేజ్ చేయండి, మేము స్పందిస్తాం. ఆల్ ద బెస్ట్.